హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రార్థించేద్దాం. అందరూ కూడా తలచాలి. వాక్య నిమిత్తం ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రముల ప్రభువా. ఈ రాత్రికాల సభలో చేరి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడండి. ఈ పక్షాన్ని నిలబడుతుండగా నన్ను శిరస్సుడు మరుగుపరచండి. నా నోటిన ప్రభువా నీ యొక్క పూర్వగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఏడింతల అభిషేకంతో నింపండి. నిత్యంగా బయలుదేరుతుండగా వాక్యము పరిశుద్ధాత్మడ ప్రతి హృదయాన్ని తెరవమని ప్రార్థిస్తున్నాం. వినగలిగిన చెవులు, గ్రహించిన హృదయాన్ని అనుగ్రహించి నిశ్చయముగా మీరు బలపరిచి ముందుకు నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నేను ఒక సాక్ష్యాన్ని చెప్పాలనుకుంటున్నాను. జాగ్రత్తగా వినాలి. కరెక్ట్గా 8:40 నిమిషాలు దేవుని వాక్యంతో 10 నిమిషాలు దేవుని యొక్క సాక్ష్యం చెప్తాను. జాగ్రత్తగా దీన్ని గమనించాలని మనం చేస్తున్నాం. అంటే చాలా స్థలాల్లో ఇదే జరుగుతుంది. ఏం జరుగుతుంది చాలా స్థలాల్లో అంటే, నాకు తెలిసిన ఒక సాక్ష్యం విన్నాను నేను. ఒక అనిల్ కుటుంబంలో నుంచి ఒక కుటుంబం ప్రభువుని నమ్ముకున్నారు. ఒక కుటుంబం నమ్ముకోవడానికి కారణం, వాస్తవానికి వాళ్ళు నమ్ముకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి బాగలేదు, ఆయనకి ఆరోగ్యం బాగలేదంట. హెల్త్ పరంగా బాగలేకపోయే వాళ్ళకి వాళ్ళ బంధువులు ప్రభుని నమ్ముకొని ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు చెప్పారంట, ప్రభు కాడికి వస్తే దేవుని నమ్మితే, దేవుణ్ణి ఆరాధిస్తే మీకున్న బలహీనతలు పోతాయి, మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి, ప్రభుని అంగీకరించండి అని చెప్పారంట. చెప్పిన తర్వాత వాళ్ళు వెంటనే సరే అని చెప్పి ప్రభుని అంగీకరించి వాళ్ళు కుటుంబంతో సహా అందరూ కూడా మరి శనివారము, ఆదివారము, శుక్రవారం దేవుణ్ణి ఆరాధించడానికి రావటం జరుగుతూ ఉంది. ఇప్పుడు కొత్తగా శివశక్తి అని ఒక గ్రూప్ తయారైంది. క్రైస్తవుల మీదకి దాడి చేయడానికి, బైబిల్ అబద్ధం అని ప్రూవ్ చేయడానికి. అయితే దేవుని స్తోత్రం. అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే, వాళ్ళు అతనికి ఫోన్ చేసి చెప్తున్నారు. నేను ఆ వీడియో కూడా చూశాను. ఫోన్ చేసి ఆ శివశక్తి అనే సంస్థ మెయిన్ అతనికి చెప్తున్నారు, మేము కూడా ప్రభుని నమ్మి ప్రభు కాడికి వెళ్తున్నాం. వాళ్ళ పద్ధతులు ఏం బాగలేవండి. వింటున్నారా? వాళ్ళ పద్ధతులు బాగలేవు. అందరూ వస్తారు చర్చికి, స్త్రీలు, పురుషులు, చిన్నలు అందరూ. వాళ్ళ పద్ధతి అసలు ఏమాత్రం బాగలేదు. వాళ్ళ మాట తీరు బాగలేదు. వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కూడా సరిగ్గా రిసీవ్ చేసుకోరు. వాళ్ళంతా కూడా ఏందో ఒక వింతగా ఉంటారు అని చెప్పి చెప్పడం జరిగిన తర్వాత ఆయన అడుగుతున్నారు, మీరు ప్రభు కాడికి ఎలా వెళ్ళారు, మీరు చర్చికి వెళ్ళడానికి కారణం ఏంటని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు, మేము ఇలా బాగలేకపోతే మా బంధువుల కాడికి వెళ్ళాం. వాళ్ళు చెప్పారండి, వాళ్ళ ద్వారాగా మేము ప్రభువుని నమ్ముకున్నాము, వాళ్ళ ద్వారాగా చర్చికి వెళ్ళాము అని చెప్పారు. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారు, చివరికి అతనికి ఏం చెప్తున్నారంటే, మేము చర్చికి వెళ్ళామండి, ఆడ పద్ధతులు, తలంపులు, వారి యొక్క విధానాలు బాగలేవు, ఎక్కువగా కానుకల గురించి చెప్తారు, మాకు నచ్చలేదు అని చెప్పి అతనితో చెప్పారు. మరి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే, మేము చర్చి మానేసామండి. ఏం చేశారంట, మేము చర్చి మానేసాము, చర్చికి వెళ్ళట్లేదు, పూర్తిగా బైబిల్ దేవుడిని వదిలేసామని చెబుతున్నాను.
ఆ వీడియో పబ్లిక్లోకి వచ్చింది. అది ఎంతమంది చూసి? ఈ రాత్రి నేనైతే పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని వాక్యాలు చూపించాలనుకుంటున్నాను. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చూడాలి. దేవుడు మనిషిని ఊరకనే శపిస్తాడా? దేవుడు మనిషిని ఊరకనే శపిస్తాడా? ఊరకనే నాశనం చేస్తాడా? ఊరకనే చంపుతాడా? దేవుడు మరణానికి అప్పగిస్తాడా? అప్పగించాడు కదా, అవునా? ఎప్పుడు అప్పగిస్తారు? చూడండి, శారీరకంగా మనం చూసినట్లయితే మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మన తల్లిదండ్రులు కూడా మనం దండిస్తారా లేదా? తప్పు చేస్తా ఉన్నప్పుడు చూసి బాగా తప్పు చేస్తున్నావా అని చెప్పి ఎంకరేజ్ చేస్తారా? తప్పు బాగా చేస్తున్నావయ్యా, ఇంకా చేయని చెప్పి ఎంకరేజ్ చేస్తారా? తల్లిదండ్రులు చేయరు కదా. ఏం చేస్తారు? వాళ్ళు కొట్టడం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తారు? కొడతారు, లేదంటే గదులుతారు, మందలిస్తారు, తప్పు నువ్వు చేసేది అని. యేసు ప్రభు వారు కూడా అదే చేశాడు. అంటే ఆది కాలంలో యెహోవా అని పిలువబడ్డాడు. ఆయన పేరు మారిందంతే, యెహోవా అని పిలువబడ్డాడు. మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఆది కాలంలో, ఆది కాండము 19వ అధ్యాయము 26వ వచనంలో సొదొమ గొమొర్రా పట్టణాలని మనము 19వ అధ్యాయము 23వ వచనం కానించి మనం క్షుణ్ణంగా చూస్తే అక్కడ క్లారిటీగా కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. లోతు సాయరుకు వచ్చినప్పుడు ఆ దేశము సూర్యుడు ఉదయించును. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రాల మీదను యెహోవా యొద్ద నుండి గంధకములను అగ్నియు ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణమును, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణంలో ఉన్న నివసించే వారందరినీ నేల మొలకలు నాశనము చేసెను. అంటే నేల మొలకలతో సహా నాశనము చేసెను. దేవుని స్తోత్రం. ఎందుకు నాశనం చేయాల్సి వచ్చింది? వారిని ఎందుకు దేవుడు హతమార్చాల్సి వచ్చింది అంటే మనందరికి తెలిసిన విషయమే. వాళ్ళు వాయావరస లేకుండా పాపం చేస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చిన పాపం చేశారు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? సమస్తాన్ని నాశనం చేశాడు. ఈరోజు మన అంశం ఏందో తెలిసిన, మనము ఎన్నిక్కి తిరగకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, మనము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మనం ఎనిక్కి మాత్రము తిరగకూడదు. 26వ వచనాన్ని మనం చూసినట్లయితే 19:26వ వచనం, ఎవరు ఎనిక్కి తిరిగారయ్యా అంటే లోతు భార్య వెనుతట్టు తిరిగి ఎనికి తిరిగి చూచెను అని చెప్పి రాయబడింది. ఏమైంది అక్కడ? దేవుడు చేయకూడదు, పాపంగా ఉండకూడదు, పాపంగా మాట్లాడమాకండి, పాపం నుంచి బయటికి రమ్మని దేవుడు చెప్పాడా చెప్పలేదా అని మనం బాగా చూస్తే ఆది కాండము 18వ అధ్యాయము మనం చూసుకుంటూ వస్తే మనకు అర్థం కావాలంటే 19వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే అర్థమైంది. 19వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే 2 దేవదూతలను దేవుడు పంపించాడు. ఎక్కడికి? సొదొమ గొమొర్రా పట్టణానికి 2 దూతలను పంపించాడు. ముందుగా దేనికి ముందుగా పంపించాడు? ప్రచారం చేయటానికి, అంటే తెలియజేయటం కోసం ముందుగా పంపించాడు. మీరు ఇదిగో ఈ పట్టణం అంతా నాశనం అవబోతుంది, దేవుని ఉగ్రతకు బలవబోతుంది, దయచేసి మీరు ఆ పాపాన్ని విడిచి దేవుని వైపు తిరగడానికి, ప్రకటన చేయడానికి పోయిన దేవదూతలను కూడా పాడు చేయడానికి సిద్ధపడ్డారంట ఆ ఊర్లో వాళ్ళు. అవునా? అంటే వారిని నాశనం చేయడానికి వల్ల ప్రాధాన్యమైన కారణం ఏంటంటే వాళ్ళు కబురు పెట్టిన, అంటే దేవుడు తెలియజేసినా కూడా వాళ్ళు ఏం చేశారు? పాపం మానుకోలేదు. అందుకే దేవుడు నాశనం చేయాలని మొదలు పెట్టాడు. దేవుడు మనల్ని పుట్టించింది ఎందుకంటే చంపడానికి, నాశనం చేయడానికి కాదు. చంపడానికి, నాశనం చేయడానికి దేవుడు మనల్ని పుట్టించింది. ఈరోజు చాలా మంది మూర్ఖులు బైబిల్ దేవుడు నాశనం చేస్తున్నాడు, బైబిల్ దేవుడు హతమారుస్తున్నాడు, బైబిల్ దేవుడు పాపం చేసిన వాళ్ళని చంపేస్తున్నాడు అంటే, పాపం చేసిన వాళ్ళని చంపేస్తున్నాడు. ఇప్పుడు మనం ఆలోచిస్తే, శారీరకంగా మనం ఆలోచిస్తే, తల్లిదండ్రులు మనం పాపం చేసినప్పుడు ఎంకరేజ్ చేయరుగా? చేస్తారా? ఏమని చెబుతారు? నువ్వు చేసేది పాపం, తప్పు చేయొద్దు, అది మంచిది కాదు అని చెప్తారు. దేవుడు కూడా అదే చెప్పాడు, దేవదూతలను పంపించాడు. దేవుడు కూడా తెలియజేశాడు, మీరు పాపం చేయకూడదు, చెయ్యమాకండి, నా మాట వినండి తెలియజేశారు. కానీ వాళ్ళు ఆఖరికి దేవదూతలను కూడా శయనించడానికి ఇష్టపడ్డారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఏంది కాబట్టి దేవదూతలను కూడా శైలించడానికి, పాపం చేయడానికి పూనుకున్నాడు. ఇక దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? వాళ్ళు అటువంటి పరిస్థితుల్లోకి వెళ్తే దేవుడు వదులుతాడా? దేవుడికి కోపం వచ్చింది, వెంటనే సొదొమ మీద గుమరాల మీద దేవుని యొక్క అగ్ని గంధకాలు కురిసి వచ్చి వారిని నేల మొలకలతో సహా మొత్తం నాశనం చేసాయి. ఇక్కడ అంశం ఏంటంటే, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మనం వెనుతట్టు తిరగకూడదు. లోతు భార్య వెనక పట్టణాల బంగారం, ఆస్తులు పాస్తులు అన్నీ కూడా అక్కడ మిగిలిపోయాయి. అవన్నీ కూడా కాలిపోతున్నాయి, అందరూ కూడా చనిపోతున్నారు అని చెప్పి చూడాలి అని చెప్పి వెనుతట్టు తిరిగిందంట. దేవుని స్తోత్రం. బైబిల్లో రాయబడి ఉంది, నాగలి గట్టు మీద చెయ్యి పెట్టి వెనక్కి తిరిగి చూచువాడు నాకు పాత్రుడు కాదు అని చెప్పి బైబిల్ రాయబడింది. అంటే ప్రభువుని ఒక్కసారి అంగీకరించినాక, ప్రభువుని ఒక్కసారి నమ్మినాక, బాప్తిసం పొందినాక, ఎవరో ఏదో చెప్పారని చెప్పి ఏయో మాటలు, పిచ్చి పిచ్చి మాటలను నమ్మి మళ్ళీ మనం వెనక్కి తిరిగితే ప్రయోజనం కూడా ఉండదు కదా. ఖచ్చితంగా శాపం వచ్చింది. దేవుడు మనల్ని ఏమీ చెప్పకుండా శపిస్తే దేవుడు తప్పదు, ఏం చెప్పకుండా దేవుడు శపిస్తే తప్పైతుంది. కానీ దేవుడు ప్రతిసారి కూడా తెలియజేస్తూనే ఉన్నాడు. దేవుడి స్తోత్రం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వెనుక అనేది తిరగకూడదు. ఇలాంటి వాళ్ళు ఇంకా పుట్టుకొస్తారు. శివశక్తి లాంటి వాళ్ళు, అర్థమైంది, అబద్ధ ప్రవర్తలు, అబద్ధ బోధకులు, నిత్యమైన సావకులు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా దర్శనం లేకపోయినప్పటికీ, పిలుపు ఏర్పాటు లేకపోయినప్పటికీ పలువురిని మోసపరచాలని చాలా మంది కూడా బయలుదేరుతున్నారు. ఇప్పుడు యేసు ప్రభువు దేవుడు కాదని ప్రూవ్ చేయడమే వాళ్ళకున్న మెయిన్ గోల్. అర్థమైందా? యేసు ప్రభువుని నిజమైన దేవుడు కాదు అని చెప్పి ప్రూవ్ చేయడమే వాళ్ళకి ఉన్న నిజమైన గోల్ అది. కాబట్టి మనం చాలా విషయాల్లో మనం ఆలోచించినట్టయితే చాలా విషయాల్లో మనం వెనుకకు తిరుగుతూ ఉన్నాం, అంటే వెనక్కి తిరుగుతూ ఉన్నాం. మన చూపులు, మన ఆలోచనలు, మన తలంపులు, మన ఊహలు, మన ఉద్దేశాలు, చాలా వాటిల్లో మనం ఎప్పుడైతే పడిపోతామో ఆటోమేటిక్గా మనం దేవునికి వెనుకకు తిరిగినట్టే, అంటే వెనక్కి తిరిగినట్టే అని అర్థం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచన భాగంలో, దేవునితో ఉన్న శిష్యుడు దేవుడు చేసే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు చూసి ఆయన కార్యాలన్నింటిని కూడా గ్రహించి ఆయన చేసిన మహాత్మ కార్యాలు, సూచక్రియలు కల్టారా చూసిన వ్యక్తి పేతురు గారు. యేసు ప్రభు వారు వాళ్ళతో కలిసి రాకుండా ఆయన విడిగా వచ్చాడు. శిష్యులందరూ కూడా మరి పడవెక్కి అందరూ బయలుదేరారు, సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు వారితో రాలేదు, సపరేట్గా ఆయన ముందుగా వెళ్ళాడు. చూసినట్టయితే మనం అక్కడ తొందరపడి అని చెప్పి రాయబడుతుంది. తొందరపడి పేతురు భూతం అనుకున్నాడంట, అంటే దెయ్యం అనుకున్నాడు. ఆయన వైట్ వస్త్రాలు చూసి సముద్రం మీద దెయ్యం నడిచి వస్తుందని చెప్పి భయపడ్డాడు. అయితే అక్కడ చూసినట్టయితే 14:28లో యేసు ప్రభువారు పేతుర్ని రమ్మనగానే వెంటనే దోణి దిగి యేసు ప్రభువారు కాడికి వెళ్ళాడంట. మత్తయి సువార్త చూసినట్టయితే 14:28 వచనం రాయబడింది. చెంతకు వెళ్ళటానికి ప్రయాణం కొనసాగించాడు. ఎక్కడ నడిచాడు పేతురు? నీళ్ళ మీద. నీళ్ళ మీద నడుచుకుంటా అలాగే యేసు చూసుకుంటా ముందుకు వెళ్ళాడు. వెళ్తా ఉన్నప్పుడు ఏం చూశాడంట పేతురు? ఏం చూశాడు? ప్రభువులో మనం కొనసాగి ముందుకు వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు చూడకూడదు. చూడొచ్చా? చెప్పాలి, చూడొచ్చా? చాలా మంది చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు చూస్తారు. వాళ్ళు అలా అంటున్నారు, వీళ్ళు ఎలా అంటున్నారు, వాళ్ళు ఆ మాట అంటున్నారు, వీళ్ళు ఈ మాట అంటున్నారు. పక్క వారి గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం, పక్క అమ్మటి చూస్తూ ఉంటాం. పక్కల బట్టి పక్కవారు ఏమంటున్నారు అనే సంగతి కాదు. బైబిల్ నిజంగా నువ్వు చదివితే బైబిల్ ఏం చెప్తుందో బైబిల్ని బట్టి నువ్వు నడిస్తే పక్క వారికి వెళ్ళి చూడాల్సిన అవసరం నీకు ఉండదు. ఈరోజు చాలా మంది అంటే వినికిడి శక్తిని బట్టి ఎక్కువగా ఆకర్షించబడుతున్నారు. అంటే ఎదుటివాడు ఏదన్నా చెప్తే అది నిజమే అంటున్నారు. అది నిజమా కాదో పరీక్షించాలి కదా, అవునా కదా? ఒక విషయం మన ముందుకు వచ్చిందంటే అది నిజమా కాదా, కరెక్టా కాదా అనేది పరీక్షించి అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. కానీ ఈరోజు చాలా మంది ఎవరైనా ఒక విషయం చెప్తే దాన్ని విని, అంటే వినికిడి శక్తిని బట్టి వెంటనే అది నిజం అనుకుంటున్నారు. నిజమేందో అబద్ధమేందో మనకు పూర్తిగా బైబిల్ చదివితేనే అర్థమైంది. దేవుడు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకు అలాగ అనాల్సి వచ్చింది, ఎందుకు దేవుడు అనేక మందిని సంపాల్సి వచ్చింది, దేవుడు ఎందుకు అనేక మందిని నాశనం చేయాల్సి వచ్చింది అనేది
మనం పూర్తిగా బైబిల్ క్షుణ్ణంగా చదివితే క్లారిటీగా అసలు ఆయన ఎందుకు చేయదలుచుకున్నాడు, అసలు చెప్పాడా చెప్పలేదా, ఇలా జరిగింది మీరు వినకపోతే ఇలా జరిగింది, ఇలా అవుతారు, దయచేసి అలా ఉండమాకండి దేవుడు చెప్తాడా చెప్పడం పూర్తిగా మనం చూస్తే మనకు అర్థమైంది. కానీ ఈరోజు వినికిడి శక్తిని బట్టి, అంటే ఎవరో చెప్పిన దాన్ని బట్టి దాన్ని చూసి విని దాన్ని అదే నిజమని మనం నమ్మకూడదు. ఖచ్చితంగా మనము నమ్మాలి. ఎప్పుడంటే నువ్వు చూడాలి, దాన్ని చూడాలి, పరిశీలించాలి. వాళ్ళు చెప్పిన దాన్ని బైబిల్ గ్రంథంలో వ్యతిరేకంగా ఉంటే చూసి దాన్ని పరిశీలించాలి, నిజమే అని చెప్పి మనం నమ్మాలి. దేవుని స్తోత్రం. అయితే చాలా విషయాలు మనల్ని ఎనికి తిప్పడానికి, చాలా విషయాలు మన ముందుకు వస్తూ ఉంటాయి. భక్తి జీవితాన్ని చెడగొట్టడానికి, భక్తులను పడగొట్టడానికి చాలా విషయాలు వస్తాయి. వాటన్నిటిని కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించి ముందుకు వెళ్తూ ఉండాలి. పేతురు యేసు చూసి నడిచినంత మటుకు కూడా చాలా బాగా నడిచాడు. యేసు ప్రభువుని చూసి నడిచినంత మటుకు కూడా కొంత దూరం బాగా కొనసాగాడు. ఎప్పుడైతే అంచులమ్మటి చూడటం, చుట్టుపక్కల చూడటం ప్రారంభించాడో ఆ సముద్రం మీద అలలు గాలి చూసి పేతురులోకి ఏమొచ్చింది, వెంటనే విశ్వాసాన్ని కోల్పోయి అల్ప విశ్వాసం అయ్యాడు. ఏమయ్యాడు? విశ్వాసం కోల్పోయి అల్ప విశ్వాస అయ్యాడు. ఈరోజు చాలా మంది చుట్టుపక్కల పరిస్థితులు చూసి విశ్వాసాన్ని విడిచిపెడుతున్నారు. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సరే, నీ అంచుల బట్టి పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సరే, దేవుని మాత్రము విడిచిపెట్టకూడదు. పేతురు ఎప్పుడైతే చుట్టూను చూసి ఆ చుట్టుపక్కల ఉన్న గాలిని చూసి ఎప్పుడైతే భయపడ్డాడో, వెంటనే నీళ్ల మీద నడిచేవాడు కూడా విశ్వాసాన్ని కోల్పోయి, ఏం కోల్పోయాట? విశ్వాసాన్ని కోల్పోయి వెంటనే మునిగిపోసాగాడంట. అంటే మునిగిపోవటానికి సిద్ధమైపోయాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసి మనము విశ్వాసంలోంచి పడిపోయే వారిగా ఉండకూడదు, విని విశ్వాసంలోంచి తొలగిపోయేవారుగా ఉండకూడదు. నువ్వు బైబిల్ను బాగా చదివి బైబిల్ను బాగా అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. దేవుడి స్తోత్రం. ఇంకా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనం, అక్కడ కూడా ఏం రాయబడి ఉంది చూసినట్లయితే, వ్యభిచారము చేయవద్దని నేను చెప్పాను అంటాడు. అక్కడ వ్యభిచారము చేయకూడదు, దేంతో చేశారు అని ఒకసారి మనం అడిగిస్తే చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చదవండి. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడు అగును. అంటే చూసి మోహపు చూపుతో ఎప్పుడైతే ఒక స్త్రీని ఒక పురుషుడు చూసి ఎప్పుడైతే మోహిస్తాడో అతడు వెంటనే ఆ స్త్రీతో పాపం చేసినట్లే అని దేవుడు తేల్చాడు. ఈరోజు మనం ఎలాగున్నాం, మన చూపులు ఎలాగున్నాయి? నిజంగా మనం మంచివారుగా ఉంటే దేవుడు ఎందుకు శిక్షిస్తాడు కదా? పాపం లేకపోతే అసలు మరణమే లేదని బైబిల్ చెబుతుంది. పాపం లేకపోతే మరణం లేదు. ఆది కాలంలో మనం చూస్తే 1వ అధ్యాయం కానీ 2వ అధ్యాయం మరణాన్ని సూచించలేదు, మరణం గురించి చెప్పబడలేదు. 3వ అధ్యాయంలో వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే పాపం. అంటే ఈరోజు మనుషులు, ఈరోజు యవనస్తుల్లో కూడా చాలా మంది యవనస్తులు కానీ, అంటే ఎవరైనా పురుషులు స్త్రీలు అందరూ మోహం చూపు చూసి ఎప్పుడైతే తమ హృదయమందు చెడు ఆలోచన కలిగి ఉంటారో ఆటోమేటిక్గా వారు ఏం చేసిన వాళ్ళు అవుతారు? ఆమెతో వ్యభిచారం చేసిన వారు అవుతారంట. అంటే నీ చూపు కూడా పరిశుద్ధంగా ఉండాలని బైబిల్ చెప్తుంది. ఏముండాలి? చూపు కూడా పరిశుద్ధంగా ఉండాలని లేఖనం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఈరోజు మనం ఎలాగ చూస్తున్నాం? చూసేవారందరూ యథార్థంగానే చూస్తున్నారా అని మనం ఒకసారి ఆలోచన చేస్తే చాలా మంది మైనస్ పాయింట్లో కనపడతారు. అందులో దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీ చూపు కూడా అదుపులో ఉండాలి, నీ చూపు కూడా నీ స్వాధీనంలో ఉండాలని లేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ఈ రాత్రికాల సమయం యవనస్తులందరూ కూడా మనము చూసి వారందరి విషయాల్లో కూడా పవిత్రంగానే చూడాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. ఇంకా మనం చూసినట్టయితే ఇక ఎనిక మళ్ళీ వారు ఎవరయ్యా అంటే అబద్ధవాడు వారు.
దేవుని స్తోత్రం. అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం 1-10 చూస్తే అననీయ సఫీరా కూడా వారు వెనుతట్టు తిరిగారు. దేవుని సేవకులై ఉండి, దేవునితో ఉండి, దేవుని అద్భుతాల ఆశ్చర్య కార్యాలు చేసిన వారై ఉండి, వారు ఎప్పుడైతే అబద్ధం ఆడారో వారి యొక్క ఆస్తి విషయంలో, వారి యొక్క పొలం విషయంలో ఎప్పుడైతే వారు అబద్ధం ఆడారో వాళ్ళు కూడా వెనుతట్టు తిరిగిన వారుగా కనపడుతున్నారు. మనం అబద్ధం ఆడితే దేవుని గట్టు మీద చేపెట్టిన వారమా, లేదా మనం దేవుని గట్టు మీద చేయి తీసి ఎరికి తిరిగి చూసిన వారం అవుతామా? చెప్పాలి. అబద్ధం ఆడితే ఎవరు అవుతాం? మనం అబద్ధం ఆడితే ఎవరు సంతానంగా మనం పిలువబడతాం? బైబిల్లో రాయబడింది, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలోనే ఉంటుంది. మీరు అపవాది సంబంధులు అంటాడు, మీరు అపవాది పిల్లలు అంటాడు, అపవాది సంతానం అంటాడు ఎప్పుడు మనం అబద్ధం ఆడినప్పుడు. కాబట్టి దయచేసి మనము అబద్ధం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అబద్ధం కూడా ఆడకూడదని లేఖనం చెప్తుంది. అబద్ధం ఆడితే మనం ఏమైపోతాం? ఎవరికి పిల్లలు అవుతాం? మనం ఎవరి పిల్లలు? సాతానికి పిల్లలు అవుతారంట. దేవునికి స్తోత్రం. 8వ అధ్యాయము 44వ వచనంలో ఉందన్నమాట. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు. ఎందుకన్నాడు ఆ మాట అంటే, ఆడికి చదువుకుంటూ వస్తే ఉంటాయి కొన్ని విషయాలు కింద బాగా చదివితే. వాడు ఏదైతే ప్రేరేపిస్తూ ఉంటాడో, వాడు ఏదైతే చేపించడానికి మనల్ని పూనుకుంటాడో, మనం వాడి యొక్క ధ్యాసలో పడి ఎప్పుడైతే ఆ పనులు చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా వాడి సంబంధం అయిపోతాం. దేవుడి సంబంధం అవ్వం. దేవుడు అబద్ధమాడువాడు కాదు, అవునా? దేవుడు అబద్ధమాడువాడు కాదు. కాబట్టి అబద్ధం ఎప్పుడైతే ఆడతామో మనం వెనుతట్టు తిరిగినట్టే. ఏం తిరిగినట్టు? వెనుతట్టు అంటే అర్థమైతే మీకు? ఎనిక్కి తిరిగినట్టు అర్థం. వెనుతట్టు అంటే ఎనిక్కి తిరిగిపోయిన వారం, ఎనిక్కి తిరిగిన వారం అవుతాము. దేవుళ్ళు స్టడీగా నడవాల్సిన మనము అబద్ధం ఆడితే దేవుడు అబద్ధికుడు అవుతాడు. నువ్వు పాపం చేస్తే దేవుడు పాపం అవుతాడు. అర్థమైందా? మనం ఏదైతే చేస్తూ ఉంటామో అవమానం రాకూడదు. ఈరోజు దేవుణ్ణి అవమానించేవారు అనేక మంది ఉన్నారు, కానీ మనల్ని బట్టి దేవుని నామానికి మాత్రం కూడా అవమానము రాకూడదు. రాకుండా మనము చాలా జాగ్రత్త పడాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. మనం ఇంకా చూస్తున్నట్టయితే అసలు ఎప్పటి నుంచి ఇది ఉందయ్యా అంటే, తలంపుల్లో కూడా పాపం ఉండకూడదంట. ఎక్కడ ఉండకూడదు? ఇది ఎప్పటి నుంచి ఉందో తెలుసా? ఎప్పటి నుంచి కాదు, ఆది కాలం నుంచే ఉంది. ఆది కాండము 6వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూస్తే అక్కడ రాయబడి ఉంది. ఊహలు ఏమంటారు వాటిని? తలంపు అంటే ఊహ. ఊహలు చాలా మంది ఊహించుకుంటా ఉంటారు. ఊహించుకున్న వాళ్ళు ఉన్నారు లేరా? సినిమా హీరో కొంతమంది ఆడవాళ్ళు అయితే హీరోయిన్లను పోల్చుకుంటారు. ఉన్నారో లేరు నాకు తెలియదు. కానాడా యవనస్తులు అయితే ఆ హీరోయిన్ నేనే, ఈ హీరోయిన్ నేనే. పోల్చుకునే వాళ్ళు లేరా? దాన్ని ఏమంటారంటే ఊహించుకోవటం అంటారు. ఊహించుకోవటం, ఊహ. చదువుతారా? నరుల చెడుతనమును గొప్పదనియు వారి హృదయమును తలపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ ఏంటంట? కేవలం చెడ్డదని. ఫస్ట్ ఏం చెప్పాడు ఇక్కడ మనం చూసినట్టయితే? వారి తలపుల్లో ఊహ అంతయు. ఎవరి తలపుల్లో అంటే ఆలోచన. తలకాయలో కొద్దిగా ముద్ద ఉంది, ముద్ద పెట్టాడు దేవుడు. అది ఎందుకు పెట్టాడంటే దేవుడి కోసం పెట్టాడు. శారీరకంగా మనము కొన్ని విషయాల్లో పవిత్రంగా ఉండి బ్రతకటం కోసం పెట్టాడు దేవుడు. తల ముద్ద, తల్ల ముద్ద. ఆ బ్రెయిన్ని దేవుడి కోసం ఉపయోగించాల్సింది దేవుడి కోసం ఉపయోగించకుండా శారీరకమైన వాటికి ఉపయోగించి ఏమైపోతున్నారంట? పాపంలో పడుతున్నారు. వారి యొక్క తలంపుల్లోని ఊహ అంతయు కేవలం ఎల్లప్పుడు కదా, ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదనియు యెహోవా చూచి
నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొందెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందులో ఉండకూడదంట అంటే నీ ఆలోచనలో కూడా పాపం ఊహించుకుంటూ ఉంటారు. వాళ్ళని పోల్చుకొని వీళ్ళని పోల్చుకొని వాళ్ళని ఊహించుకొని వీళ్ళని ఊహించుకుంటూ ఉంటారు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పటి నుంచి అంటే అది చెప్పాలి. ఎప్పటి నుంచి నరుడు చెడుతాను? ఎప్పటి నుంచి? ఇప్పటి నుంచి కాదు, ఆది కాలం నుంచి ఇప్పుడు దాకా అది రన్ అవుతూనే ఉంది. ఇంకా అది అలాగే కొనసాగుతూనే ఉంటది. అంటే దేవుడు పాపాన్ని ఎప్పుడో పరిహరించాడు, పాపాన్ని ఎప్పుడో కొట్టేశాడు. కానీ అందరూ పాపాన్ని ఏం చేసుకుంటున్నారు? మళ్ళీ చెప్పాలి. ఇప్పుడు అందరూ పాపాన్ని పెంచుకుంటున్నారు. అందరూ పుట్ట పెరిగినట్టు పెరుగుతుంది పాపం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మన వెనుతట్టు తిరిగి వారిగా ఉండకూడదు. మన తలపుల్లో కూడా మన ఊహల్లో కూడా పాపం అనేది ఉండకూడదు. ఉంటే ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు చాలా మంది ఊహలో కూడా పాపం చేసే వాళ్ళు ఉన్నారు, ఊహించుకునే దాంట్లో కూడా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఇంకా చూసినట్టయితే లాస్ట్ మాట 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో దావీదు గారు కూడా పాపం చేశాడు. చూడండి, దావీదు గారు కూడా 11వ అధ్యాయం 2వ వచనం, 2 సమూయేలు గ్రంథం 11:2 చూస్తే దావీదు గారు కూడా వెనుతట్టు తిరిగినట్లుగా కనపడుతుంది. ఏ విషయంలో కనపడిందయ్యా అంటే స్త్రీ విషయంలో దావీదు తొలగిపోయినట్టుగా కనపడుతుంది. అక్కడ బెత్షెబా విషయంలో, ఊరియా భార్య అయిన బెత్షెబా విషయంలో ఆయన మరి ఆమె స్నానం చేస్తున్నప్పుడు దావీదు గారి కంటికి సౌందర్యంగాను అందంగాను కనపడిందంట. వెంటనే పనివారిని పంపించి ఆమెను పిలువనంపించి ఆమెను శైలించి అతనికి కలిగిన అపవిత్రత కూడా పోగొట్టుకొని ఆమెను పంపేశాడని చెప్పి రాయబడింది. అంటే దావీదు గారు కూడా పాపం చేశాడు. దావీదు మహారాజు అని పిలువబడింది. గొప్పవాడని, బలవంతుడని, సౌందర్యవంతుడని దావీదు గారి గురించి చాలా గొప్ప వచనాలు ఉన్నాయి. ఆయన కూడా పాపంలో పడ్డాడు. ఆయన కూడా దేవుణ్ణి విడిచి విడితట్టు తిరిగినట్లుగా, అంటే తిరిగినట్లుగా, పాపంలోకి తిరిగినట్లుగా కనపడ్డాడు. క్లియర్గా ఉంది అక్కడ. అయితే ఆయన దూరగా కలిగిన బిడ్డ, ఆయన దూరగా పుట్టిన బిడ్డని దేవుడు ఏమన్నా బ్రతకనిచ్చాడా? బైబిల్ దేవుడు తప్పు చేస్తా ఉంటే క్షమిస్తూ ఉంటాడు, బైబిల్ దేవుడు అంగీకరించాడని చెప్పి కొంతమంది పిచ్చి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఎవరు మాట్లాడతారు? పిచ్చోళ్ళు మాట్లాడతారు కొంతమంది. నాకు తెలిసి బహుశా వాళ్ళకి మైండ్ పనిచేయట్లేదు అనుకుంటాం. మెంటల్ హాస్పిటల్కి వెళ్తే ఎర్రగడ్డకి వెళ్ళాలి వాళ్ళు. ఎర్రగడ్డకి వెళ్తే సరిగాలి, ఎర్రగడ్డకి వెళ్ళాలి వాళ్ళు. ఎర్రగడ్డకి వెళ్తే ఆ పిచ్చి మొత్తాన్ని సరిచేసి పంపిస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 11వ అధ్యాయం మనం చూసి 11:2 దావీదు చేసిన తప్పుకి దావీదు ద్వారా కలిగిన బిడ్డని దేవుడు బ్రతకనిచ్చాడా? అంటే పాపాన్ని చూసి దేవుడు క్షమించేవాడా? చెప్పాలి, క్షమించేవాడా? కాదు. అదే 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే ఆ బిడ్డ జబ్బుతో ఉండి దినాలుండి ప్రార్థన చేస్తే ఆ బిడ్డను బ్రతకనిస్తాడేమని చెప్పి దావీదు ప్రయత్నం చేశాడు. కానీ దావీదు చేసిన ప్రార్థన దేవుడు ఏమాత్రము వినలేదు. ఎందుకో చెప్పండి, ఎందుకు వినలేదు? దావీదు చేసిన ప్రార్థన పాపం చేశాడు కాబట్టి, చెయ్యరాని అపవిత్రమైన పని పాపం చేశాడు కాబట్టి దావీదు గారు చేసిన ప్రార్థన దేవుడు వినలేదు. ఈరోజు చాలా మంది బైబిల్ దేవుడు పాపం చేస్తే క్షమిస్తాడు, పాపం చేస్తే వాళ్ళని క్షమించాడు, వదిలేశాడు, ఆ పాపాన్ని ఆయన అంగీకరించాడు అని ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. నాకు ఆ వీడియో క్లిప్పింగ్ చూసినప్పుడు అనిపించింది, వీళ్ళు అర్జెంటుగా వెనగడ్డలు తీసిపోయాలి, మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డ తీసుకెళ్ళి అప్పచెబితే బాగుండి అనిపించింది కదా. దేవుడు నాశనం చేసిన ప్రాంతాలన్నిటినీ కూడా, నాశనం చేసిన ప్రజలందరినీ కూడా మనం బాగా క్షుణ్ణంగా పరిశీలన చేస్తే వాళ్ళు ఇష్టానుసారంగా వాయవలస లేకుండా పాపం చేశారు కాబట్టి వారిని దేవుడు భూమి మీద ఉండకుండా వాళ్ళ ద్వారా ఇంకా అందరూ. ఇప్పుడు చూడండి, చేలో మనం పొలం మామూలుగా మిరపతోట లేదా పత్తి, మిరపతోట వేసామనుకోండి,
మిరప తోట చెట్టు బాగా పండి కాయలు బాగా విస్తారంగా కాసి బాగా పంట చేతికొచ్చింది. వచ్చే టయానికి, ఇంకా రాకముందు వచ్చే టయానికి పిచ్చి మొక్క దానికి ఆనుకొని మొలిసింది. దాన్ని పీకితే ఏమైంది? ఇది కూడా కదులుతుంది దాన్ని పీకేటప్పుడు. అవునా? దాన్ని పీకేటప్పుడు ఇది కూడా కదులుతుంది. కాబట్టి ఏం చేస్తారు జనరల్గా? కోత వచ్చిందా ఆగుతారు. అవకాశం ఉన్నంత వాటికి కలుపు తీసి, ఒకవేళ ఈ చెట్టు నుంచి, ఈ పిచ్చి చెట్టు నుంచి ఆ మంచి చెట్టు కూడా చచ్చిపోద్ది అనుకుంటే దాన్ని అప్పుడే పీకడు దేవుడు, ఉంచుతాడు. దాన్ని కొంచెం టైం ఇస్తాడు. పంట వచ్చినప్పుడు అప్పుడు మంచి దాన్ని పిచ్చి దాన్ని రెండు కలిపి పీకుతాడు ఆయన. ఈరోజు చాలా పిచ్చి మొక్కలు ఉన్నాయి పొలాల్లో. లేవా? పిచ్చి మొక్కలు ఏం చేస్తారు అంటే పని వాళ్ళని పెట్టి కలుపు తీపిస్తారు. అవునా? ఆ పిచ్చి మొక్కలన్నిటినీ వాళ్ళ కొడవలతో లాగి శుభ్రంగా కట్ చేసి నీట్గా చేసుకుంటూ వెళ్తారు. మంచి మొక్కలన్నిటిని బతకరించి పిచ్చి మొక్కలన్నిటిని చంపేస్తారు. ఈ కాండం నుంచి మొదలుకొని దేవుడు నాశనం చేసిన ప్రాంతాలన్నీ కూడా అలాగే చేశాడు. లోతును దేవుడు కాపాడలేదా? అబ్రహామును ప్రార్థన బట్టి లోతును దేవుడు కాపాడాడు. మరి లోతును కూడా దేవుడు నాశనం చేయాలి కదా. మరి మనం చూసినట్టయితే ఆది కాండము 6వ అధ్యాయము 11వ వచనం కానించి దేవుడు సన్నిధి భూలోకిలో చనిపోయినప్పుడు, దేవుడు ప్రజలందరూ దారి తప్పి పాపం చేసినప్పుడు అందరినీ నాశనం చేయొచ్చుగా దేవుడు. నోవాహు కుటుంబాన్ని ఎందుకు కాపాడాడు? నోవాహు కుటుంబం ఎవరు మాట విన్నారు? దేవుడు మాట విన్నారు. దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. అందుకే దేవుడు కాపాడాడు. 7వ అధ్యాయంలో నోవాహు నీతిని బట్టి అతడు ఆ తరం వారిలో దేవుని ఎదుట నీతిమంతుడిగా యథార్థమంతుడిగా ఉన్నాడు కాబట్టి తన కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. ఈరోజు నువ్వు యథార్థంగా ఉండు. మహా జల ప్రవాహం వచ్చింది. 3-4 పర్వతాలు ఎత్తు నీళ్లు లేసాయి. ఒక్క పర్వతం 2 పర్వతాలు ఎత్తు లేవలేదు. 3-4 పర్వతాలు ఎత్తు శిఖరాల పైకి. అప్పట్లో పర్వతాలు చాలా ఎత్తుండేవి. ఇప్పుడన్నా కొండలు, ఇప్పుడున్న పర్వతాలు చాలా చిన్నవి. కానీ పూర్వకాలం అంతా వేయబడిన పర్వతాలు చాలా పెద్ద పర్వతాలు. 3-4 పర్వతాలు ఎత్తు నీళ్లు పైకి లేసాయంట. అంటే ఆ నేల మీద పడవలు వేసింది. నోవా కుటుంబాన్ని దేవుడు కాపాడినప్పుడు అక్కడ ఉన్న వారిని ఎందుకు కాపాడలేదు? అసలు ఎందుకు కాపాడకుండా దేవుడు వదిలేశాడంటావు? వాళ్ళందరూ దేవుడి మాట విన్నారా? దేవుడి మాట విని దేవునికి లోబడ్డారా? లోబడలేదు. దేవుడి మాట వినలేదు. అందుకే వారందరూ కూడా హతులయ్యారు. ఈరోజు దేవుని మాట వినకపోతే మరణం తప్ప రెండోది ఏమైనా ఉంటుందా? చెప్పాలి. సరే, శారీరకంగా బైబిల్ నుంచి బయటకు వస్తున్నా. నేను శారీరకంగా ఈరోజే నేను 3 వీడియో క్లిప్పింగ్ చూశాను. అంటే నేను చూస్తూ ఉంటాను, కొన్ని విషయాలు తెలుసుకోవడం కోసం చూస్తాను. నేను చూశాను, 3 క్లిప్పింగ్ చూశాను. చూస్తే అందులో ఒక అతను ఒక సహోదరుని ప్రేమించాడు. వాళ్ళు చాన్నాళ్ళు కలిసి ఉన్నారు. చాన్నాళ్ళు వాళ్ళ యొక్క లవ్ వ్యవహారం అంతా కూడా నడుస్తూ వస్తూ ఉంది. అయితే ఇతను అన్నాడంట, పెళ్లి చేసుకుందాం త్వరగా, మరి రమ్మని చెప్పి పిలిచాడు. ఆ అమ్మాయి ఏమందంటే, మా తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా నేను రానని చెప్పింది. జరిగిన తర్వాత ఇతను ఏం చేశాడు? వాళ్ళ ఇంట్లో లెటర్ రాసి, వాళ్ళ ఇంట్లో ఒక లెటర్ పెట్టాడు. ఒక లెటర్ రాసి ఆ అమ్మాయికి పంపించాడు. మధ్యలో పురుగుల మందు దాగి చచ్చిపోయాడు. వాళ్ళ అబ్బాయి తల్లిదండ్రులు ముందుగా ఛాన్సాలు హెచ్చరించారు. నీకు కావాలంటే మేము మాట్లాడానా, ఏదో ఒకటి చేస్తాం, నువ్వు అలా చేసుకోవద్దు. మేము వద్దనే కొందుకు నువ్వు వినట్లేదు. మేము వద్దన్నా కానీ నువ్వు ఆ తప్పు చేస్తూనే ఉన్నావు. కాబట్టి నీ ఇష్టం అడుగుతా ఉన్నారు. కానీ ఆ అమ్మాయి కాదందని ఇతను వెంటనే పురుగుల మందాగి అక్కడికి చనిపోయాడు. ఇటువంటి వీడియో క్లిప్పింగ్స్ ఎన్ని తీయట్లేదు. ప్రపంచం మొత్తం సర్వనాశనం అవడానికి అటువంటి క్లిప్పింగ్సే. అటువంటి వీడియోలన్నీ వైరల్ అవ్వబట్టే ఎక్కడ పట్టినా కానీ చాలా మంది ఎక్కడికక్కడికే చనిపోతూ ఉన్నారు. దేవుని స్తోత్రం. దయచేసి వాటికి ఆకర్షించబడి మనము బైబిల్ని తప్పు పట్టకూడదు. అంటే లోక సంబంధమైన పవిత్రమైన దానికి అపవిత్రమైన దానికి మనం పోల్చి మాట్లాడకూడదని నేనైతే చెప్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే చెప్పినప్పుడు వినకపోతే ఏమొచ్చింది? చెప్పాలి. చెప్పినప్పుడు వినకపోతే ఏమొచ్చింది? మరణమే. అవునా కదా? ఖచ్చితంగా మరణం వస్తుంది. ఏలయనగా పాపం వచ్చి జీతం మరణం. అవునా? రోమ రాసిన పత్రిక 6:23 రాయబడింది. ఏలయనగా పాపం వల్ల వచ్చి జీతం మరణం. అంటే ఆ సంగతి తెలుసు. చాలా మందికి తెలుసా లేదా? చాలా మందికి ఆ విషయం తెలుసు. పాపం చేస్తే మరణం అవుతాము. దేవుడు పాపాన్ని చూసి సహించి సంతోషించే దేవుడు కాదు ఆయన, మనం ఆరాధించే దేవుడు.
అంటే ఇతర దేవుళ్ళు ఏమన్నా సంతోషిస్తారేమో కానీ ఇతర దేవుళ్ళు ఏమన్నా అందులో ఆ మాటలో ఉన్నారేమో మనకు తెలియదు. కానీ యేసు ప్రభువు మాత్రము పాపాన్ని చూసి సంతోషించే దేవుడు మాత్రము కాదు ఆయన. ఈరోజు చాలా మంది మూర్ఖంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మూర్ఖులనే అంటారు అన్నమాట. వాస్తవానికి వాళ్ళ వైఖరి అంటే వాళ్ళ మాట వైఖరే బాగలేదు. అక్కడే చెప్పొచ్చు వాళ్ళు ఎంత పరిశుద్ధులో, వాళ్ళు ఎంత పవిత్రుల్లో మాట్లాడేవాళ్ళు ఆ వైఖరిలోనే చెప్పొచ్చు. అంటే ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆ మాట తీరు కూడా వాక్శుద్ధి ఉండాలి కదా, వాక్ చైతన్యం ఉండాలిగా, మంచిగా మాట్లాడాలా లేదా కదా. వివరించేటప్పుడు చాలా మంచిగా మాట్లాడాలి. కానీ కొంతమంది పిచ్చోళ్ళు ఉన్నారు, ఎట పడితే అటు మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు గొప్ప అనిపించుకోవడం కోసం. దేవుని స్తోత్రం. కాబట్టి దయచేసి దావీదు చూడండి చేసిన ప్రార్థన దేవుడు వినలేదు. ఎందుకంటే పాపం చేసి ప్రార్థన చేస్తే వింటాడా? ఎవరు ప్రార్థన కూడా దేవుడు అలా వినడం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటిని చూస్తే అక్కడ రాయబడింది, దేవుడు ప్రార్థన వినిపోవడానికి గల కారణం ఏంటి? పాప దోషములు అడ్డుగోడగా వచ్చాయి కాబట్టి ఆయన వినట్లా. యెషయా గ్రంథం 59వ అధ్యాయము మొదటి నుంచి చూస్తే ఆ మాట ఉంటుంది కదా. రక్షింపనేరకు యెహోవా హస్తం గురించి కాలేదు, వినలేక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. తర్వాత ఏమొచ్చినాయంట? మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును. ఎటొచ్చినాయి దోషాలు? అంటే పాపం చేస్తే మరి ఇంకా ఎట్లుంటుంది అంటావు? ఈరోజు చాలా మంది యవనస్తుల్లో ఇటువంటి వీడియోలు చూసి, అటువంటి వీడియో క్లిప్పింగ్ చూసి చాలా ఎక్కువగా ఇదైపోతుంది ప్రపంచం అంతా కూడా. దయచేసి ఎవడన్నాడంట, ఒకడున్నాళ్ళే, వాడి మధ్య బాగా యూట్యూబ్లో ఫేస్బుక్లో వాడు బాగా ఇప్పుడు ఫేమస్ అయ్యాడు. 3 లక్షల మంది 4 లక్షల మంది ఫాలోవర్స్ ఉంటే ఫేమస్ అవుతావా? నేను పట్టుకున్న దానికి 3 కాళ్ళు అంటే ప్రపంచం నమ్మిద్దా? చూసే వాళ్ళందరూ గుడ్డోళ్ళ. ఈరోజు చాలా మంది అలాగే ఉన్నారు. నేను పట్టుకుందే 3 కాళ్ళు, నేను పట్టుకున్నానికి అంటున్నాడు. దానికి 4 ఉన్నాయి అంటే 4 ఉన్నాయా? దానికి 3 కాళ్ళు కాదురా బాబు, 4 అంటే 3 కాళ్ళే ఉన్నాయి దానికి అంటున్నారు. ఒక మనిషి గురించి వివరించాలంటే తల నుంచి అరికాల వరకు పూర్తిగా చెప్పాలి వాడి గురించి. అవునా? వాడు ఎట్టంటాడు అంటే తల పట్టుకుంటాడు, కింద ఏం లేదంటాడు, లేదా కాళ్ళు పట్టుకుంటాడు, పైన ఏం లేదంటాడు. అంటే దాని అర్థం ఏంటి? ఒక వచనం పూర్తిగా చదివి దాని విషయం మనం తెలుసుకోవాలి. ఏదో ఒక మాట 2 మాటలు పట్టుకొని బైబిల్ దేవుడు ఇలా అంటాడు, బైబిల్ దేవుడు అలా అంటాడు అని చెప్పి మాట్లాడకూడదు. ఈరోజు అటువంటి మాటలు ఒకళ్ళు మీరు వింటే మోసపోమాలి. అర్థమైందా? వాడి మాటలు ఎట్టుంటాయి అంటే నిజంగా బైబిల్ తప్పేమో అనిపించింది వాడు మాట్లాడితే. అంత ఆకర్షిస్తాడు వాడు. చాలా విషయాల్లో మీరు మెలకుగా ఉండాలి. దయచేసి వెనుతట్టు తిరగొద్దు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా. అంచెదిన కాలంలో చాలా మంది క్రీస్తు పేరట వస్తారంట. ఎవరి పేరట? క్రీస్తు పేరట. నేనే క్రీస్తునని చెప్పి వస్తారంట. నేనే క్రీస్తునంటే చాలా మంది బయలుదేరుతారు. నిజమైన దేవుడు యేసయ్య కాదు, ఇదిగో నిజమైన దేవుడు ఇది అని. ఇశ్రాయేల్ ప్రజలు అలా ఎటువంటి చిన్న చిన్న విషయాలు మైనస్గా పట్టుకొని ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతుంది అదే. దేవుడు యేసు ప్రభువు దేవుడు కాదని ఇశ్రాయేల్ ప్రజలు అన్నారు కదా. సినాయి పర్వతం కాడ ఒక దూడను తయారు చేసినప్పుడు బంగారముతో ఐగుప్తు నుంచి నడిపించిన దేవుడు ఇదే అని చెప్పి అన్నారు కొంతమంది. అందరూ అలా వాళ్ళల్లో నిజంగా దాని గురించి క్షుణ్ణంగా చదివితే అందరూ ఆ మాట అన్నా. కొంతమంది దేవుని వైపు వెళ్ళారు, వాళ్ళలో కొంతమంది అన్నారు ఆ మాట. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ ముందు ఎటువంటి పరిస్థితి ఉన్నా కూడా బైబిల్ని బాగా క్షుణ్ణంగా మనం పరిశీలన చేస్తే వాటన్నిటిని ఎదుర్కోవచ్చు. నువ్వు బైబిల్ నువ్వు క్షుణ్ణంగా పరిశీలన చేయకపోతే వాళ్ళు చెప్పేది నిజమని నువ్వు నమ్మటానికి అవకాశాలు ఉన్నాయి కదా. మనం ఇంకా లాస్ట్ మాట చూస్తే 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనంలో తిష్బీయుడు అన్న మాటకు అర్థం ఏంటంటే ప్రజలందరినీ కూడా ఏలియా దేవుని వైపు తిప్పాడని అర్థం. తిష్బీయుడు దేవుని వైపు తిప్పినవాడు. మనము ప్రజలందరినీ కూడా దేవుని వైపు మళ్లించాలి. అర్థమైందా? ప్రజలందరినీ కూడా దేవుని వైపు మళ్లించాలి. మోషే దేవుని వైపు మళ్లించాడు, యెహోషువ మళ్లించాడు.
అంటే ఏలియా మళ్ళించాడు. ప్రవర్తలందరూ కూడా చాలా మంది దేవుని వైపు ప్రజలందరూ కూడా మళ్ళించారు. అలాగే మనం కూడా ప్రజలందరినీ, అనేక మంది ప్రజలను దేవుని వైపు త్రిప్పాలి. దేవుని వైపు తిప్పి దేవుని చేతులకి అప్పగించాలి. దయచేసి చాలా పరిస్థితులు ఇంకా రానున్న రోజుల్లో ఇది ఇంతటితో ఆగదు. చాలా విషయాలు బయటకు వస్తాయి. ఎన్ని విషయాలు బయటకు వచ్చినా మీరు మాత్రం చాలా జాగ్రత్తగా బైబిల్ పరిశీలన చేయండి, బైబిల్ చదవండి. అది క్లియర్గా బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా 66 పుస్తకాలు మీరు జాగ్రత్తగా చదవగలిగితే, అందులో ఉన్న వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా పడిపోవడానికి ఎటువంటి అవకాశాలు ఉండవు. ఎన్ని సమస్యలు బయలుదేరినా, ఎంతమంది వచ్చినా పడిపోవడానికి ఎటువంటి అవకాశం కూడా ఉండదు. బైబిల్ చదవండి. మీకు ఇంకా టైం ఉంటే ఒక్కొక్క పదం ఒక్కొక్క పుస్తకానికి, అంటే ఒక్కొక్క గ్రంథానికి ఒక్కొక్క పదము ఎన్నిసార్లు రాయబడింది, ఆ గ్రంథంలో ఎన్నిసార్లు ఆ మాట రాయబడింది, ఆ మాట ఎందుకు పలకాల్సి వచ్చింది, అది ఎందుకు వివరించాల్సి వచ్చింది అనే దాని గురించి మీరు ఒక్కొక్క పదాన్ని కనుక ఒక్కొక్క గ్రంథంలో ఎన్నిసార్లు రాయబడిందో ఆ పదాలన్నిటినీ మీరు గైడ్ చేసుకొని తర్వాత వాటిని క్షుణ్ణంగా పరిశీలన చేస్తే మీకు ఇంకా క్లుప్తంగా, అంటే వివరంగా మీకు అర్థమవుతుంది బైబిల్. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అలా బైబిల్ చదవకుండా తానా అంటే తందా అంటే తందా అంటారు అనుకో, వాడు తా అంటాడు లేదా తందా అంటాడు. అవునా? వాడికి అవకాశం ఉందనుకో తా అంటాడు, అవకాశం కుదరలేదు అనుకో మళ్ళీ తందానా అంటాడు. మీరు దానికి తలూపే మోగ గొర్రెలు అవ్వకూడదు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దయచేసి బైబిల్ చదవండి. ఎన్ని పరిస్థితులు ముందున్న వాటి వైపు తిరగమాకండి, ప్రభు వైపే తిరగండి, ప్రభుని చూసి నడవండి. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రార్థించేద్దాం.